కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు పూర్తిగా వస్తున్నటువంటి తరుణంలో ఆనాడు అధికారంలోకి రావడానికి వాళ్ళు చెప్పిన 6 గ్యారంటీలు కానీ 420 హామీలు కానీ ఇచ్చినటువంటి డిక్లరేషన్లు కానీ ఏవి కూడా అమలు చేయకుండా ఇవాళ తెలంగాణ ప్రజానీకాన్ని మోసం చేస్తూ ఈ 20 నెలల పాటు పాలనను నడిపించారు. ఇవాళ తెలంగాణ ప్రజల పక్షాన బాధ్యతాయుతమైనటువంటి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కానీ వాళ్ళు నెరవేర్చాల్సినటువంటి అంశాలు కానీ డిక్లరేషన్లలో వాళ్ళు చెప్పినటువంటి విషయాలు కానీ ప్రజల దగ్గరికి వెళ్ళి ఫిర్యాదుల రూపంలో ప్రజల నుండి వాటన్నిటిని స్వీకరించి వాటన్నిటి కూడా తీసుకొని పోయి ప్రభుత్వానికి ఒక నివేదిక రూపంలో ఒక రిపోర్ట్ రూపంలో ఇవ్వాలనేటటువంటి ఆలోచనతో అప్పుడే మంచిగుండే మన గ్రామం నుండే పోరాటం అనేటటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుట్టింది. దాంట్లో భాగంగా పైలట్ ప్రాజెక్ట్ గా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని 1వ తేదీ సెప్టెంబర్ నుండి ముందుగా 1, 2, 3 తేదీల్లో చెన్నూరు పట్టణం, జైపూర్ మండల కేంద్రం, భీమారం మండల కేంద్రం, రామకృష్ణాపూర్ పట్టణం, మందమరి పట్టణాల్లో నిర్వహించి దాని తదనంతరం 102 గ్రామాల పరిధిలో అదేవిధంగా 3 మున్సిపాలిటీలోని వివిధ వార్డుల పరిధిలో ప్రజల నుంచి అన్ని కూడా వాళ్ళు చెప్పినటువంటి ప్రతి పథకం అమలైందా కాలేదా, వాళ్ళకి లబ్ధి కలిగిందా కలగలేదా, వాళ్ళు చెప్పినటువంటి వాటిపైన నిలబడలేరా కాంగ్రెస్ పెద్దలు అనేటటువంటి విషయాలు ప్రజల నుంచే విజ్ఞప్తుల రూపంలో ఫిర్యాదుల రూపంలో స్వీకరించి మళ్ళొక్కసారి ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోవాలనేది మా ఆలోచన. సో ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని చెన్నూరు నియోజకవర్గ పార్టీ శ్రేణులకు అదేవిధంగా చెన్నూరు నియోజకవర్గ ప్రజానీకం దీన్ని వినియోగించుకోవాలని, సద్వినియోగం చేసుకోవాలని వారి కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ, జై కేసీ.